భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 56 అడుగుల వద్ద ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో నిన్న ఒక్కరోజే 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక, మధ్యాహ్నం రెండో ప్రమాద హెచ్చరిక, రాత్రికి మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఒకే రోజు 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎగువన కొద్దిగా స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో గోదావరి తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ శబరి వద్ద 34 అడుగులు ప్రవహిస్తూ ఉండటంతో గోదావరి ప్రవాహం అలానే ఉందంటున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఇప్పటికీ గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ఎగువ నుంచి వచ్చిన వర్షాల వల్ల గోదావరి భద్రాచలం వద్ద 56.10 అడుగులకు చేరుకుంది. అయితే 3 గంటల నుంచి గోదావరి మాత్రం నిలకడగా ప్రవహిస్తున్న పరిస్థితి. కేవలం 2 రోజుల వ్యవధిలో 40 అడుగులకు పైగా ఇక్కడ భద్రాచలం వద్ద నీటి ప్రవాహం పెరిగినట్లే చెప్పవచ్చు. 29వ తారీఖు ఉదయం 15 అడుగులు ఉన్న గోదావరి ఆ సాయంత్రం నుంచి పెరగడం ప్రారంభించింది. అయితే 30, 31 ఈ 2 రోజుల్లోనే 40 అడుగులకు పైచిలుకు పెరిగిన పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో వర్షాలు ఎగువన దిగువన వర్షాలు లేకపోయినప్పటికీ ఎగువ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కురిసిన వర్షాలంతా కూడా ప్రధానంగా మహారాష్ట్రలోని ప్రాణహిత, ఇంద్రావతి నదులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని పాతగూడ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వరదంతా కూడా ఇట్లా పరవళ్లు తొక్కుతూ వెళుతున్న పరిస్థితి. ఇది గత ఏడాది 51 అడుగులకు వచ్చి ఆగిపోయిన గోదావరి ఈ ఏడాది మాత్రం ఇప్పుడు 56 అడుగులు, అంటే 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. నిన్న ఉదయం 10 గంటలకి మొదటి ప్రమాద హెచ్చరిక, మధ్యాహ్నం 4 గంటలకి రెండవ ప్రమాద హెచ్చరిక, రాత్రి 12 గంటలకి మూడవ ప్రమాద హెచ్చరిక, అంటే ఒకే రోజు నాడు 3 హెచ్చరికల్ని జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే హయ్యెస్ట్ గా చెప్పాలంటే 1986లో 75.60 అడుగులు వస్తే 27.2 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించింది. అయితే ఆ రోజు నాడు ఎటువంటి వసతులు లేని పరిస్థితి, ఎటువంటి టెక్నాలజీ లేని పరిస్థితి ఉండేది. అయితే అప్పట్లో భద్రాచలాన్ని కాపాడడానికి కరకట్ట కూడా లేని పరిస్థితి. అయితే 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే 2022లో 71.30 అడుగులు, అంటే 24.43 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఆగస్టులో వరదలు రావడం అనేది ఎప్పుడు కామన్ గా జరుగుతుంటది. ఎక్కువ శాతం ఆగస్టులోనే వరదలు వస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే విధంగా ఈసారి ఇప్పుడు వచ్చిన వరదలు చూస్తే అసలు వర్షాలు లేకుండా వరదలు వచ్చినాయని చెప్తున్నారు. ప్రధానంగా 1986లో అత్యధికంగా వస్తే అప్పటి నుంచి ఆగస్టు నెలలో 60 అడుగులు దాటిన సందర్భాలు 12 సార్లు ఆగస్టు మాసంలో ఆ విధంగా దాటిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరో 18 సార్లు మాత్రం 53 అడుగులు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన పరిస్థితి ఉంటుంది. మహారాష్ట్రలో అతలాకుతలం చేసిన వర్షాలు, ఆ వరదంతా కూడా అటవీ ప్రాంతం ద్వారా ఇంద్రావతి, ప్రాణహిత, పాతగూడ ఈ నదుల మించి మొత్తం కూడా ఎగువన పేరూరు మించి, అంటే కాళేశ్వరం, పేరూరు, ఇక్కడి నుంచి వాజేడు, వెంకటాపురం సరిహద్దు నుంచి ఉన్న గోదావరి ఈ విధంగా భద్రాచలం వద్దకు వచ్చి భద్రాచలంలో మాత్రమే మనకి చూపిస్తుంటది. భద్రాచలంలో మనం చూడవచ్చు మొత్తం కూడా స్నానఘట్టాల దగ్గర నుంచి అన్ని కూడా మొత్తం ముంపుకు గురైనాయి. స్నానం చేసిన తర్వాత ఈ టెంపుల్స్ దర్శించుకుంటారు. ఈ కరకట్ట దాటితే అవతల సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంటుంది. అయితే ఈ కరకట్ట ఏమంటే ఉన్న అన్ని టెంపుల్స్ అన్ని కూడా ముంపుకు గురైన పరిస్థితి ఏర్పడింది. ఈ వరద ఎంత మేరకు వస్తుంది ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 11 గంటల నుంచి గోదావరి మాత్రం భద్రాచలం వద్ద కొంత నిలకడగా ఉంది. కానీ ఇంతవరకు తగ్గుదల మాత్రం కనిపించలేదు. మనం చూడొచ్చు గోదావరి నదిలో నిన్నటి వరకు ఇక్కడ కరెంటు స్తంభాలు కనిపించేది. నిన్న సాయంత్రం వరకు కూడా కరెంటు స్తంభాలు కనిపించాయి. కానీ ఇప్పుడు కరెంటు స్తంభాలు కూడా కనపడకుండా మొత్తం కూడా ముంపుకు గురైన పరిస్థితి. గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు అయితే జరిగిన చరిత్ర అయితే లేదు. ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల నుంచి కురిసిన వర్షం వరదంతా కూడా ఇక్కడ దిగువకు వస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు అంటే సముద్రంలో కలవడానికి వెళ్తుంది. అయితే పోలవరం దగ్గర కూడా గేట్లు పెట్టకపోవడంతో అత్యంత వేగంగా స్పీడ్గా కిందికి డిశ్చార్జ్ అవుతుంది. అయితే శబరి దగ్గర కూడా 34 అడుగులు ఉండటం వల్ల కొంత ఎగపోటు అయితే ఉంది. దానివల్ల కూడా స్పీడ్గా డిశ్చార్జ్ కావట్లేదు అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, NTV, భద్రాచలం.